స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దయచేసి అది ఒకసారి అందరూ కూడా మాట్లాడుకోండి అన్న, బ్రాహ్మణ కాకోళ్ళందరూ మీరు కూడా అన్న కూర్చొని మాట్లాడుకొని, మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడం ఏదో చెప్తే నాకు ఫైనల్ గా చేయొచ్చు. అలాగే కొండాపురం సాయిపేట పంచాయతీ ఒకటి, అలాగే ఇంకొన్ని పంచాయతీలు మనకి లిస్ట్ వస్తా ఉంది. అంటే అడ్మినిస్ట్రేషన్ సులభతరం చేసుకోవడానికి, ఎక్కువ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. 2 పంచాయతీలు ఉంటే 2 రకాల ఫండ్స్ వస్తాయి మనకు. 2 పంచాయతీలు, 2 చైర్మన్, 2 సర్పంచులు కానీ అన్ని రకాలుగా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. దానివల్ల దయచేసి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేసి మీరందరూ కూడా కూర్చొని ఏం చేయాలని చెప్తే దాని ప్రకారం అది వెళ్దాం. అదొకటి. తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకి సీఎం రిలీఫ్ ఫండ్ 6 డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. దాదాపుగా 130 మందికి రేపు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. అంటే ఇప్పటి వరకు చేసినవి కాకుండా 4 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేసాము. రేపు చేపేది అమౌంట్ ఇంకా నాకు తెలియదు అంతా. 130 మందికి రేపు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పోతున్నాం. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి డెఫినెట్ గా మన కృతజ్ఞత చూపెట్టాలి. ఉదయగిరి నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున మనకు సహాయం చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనకు ఇండస్ట్రీస్ వైపు చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేసింది ఈ బయో బీసీజీ కంప్రెస్డ్ సిపిజీ అంటారు. అది కంప్రెస్డ్ బయోగ్యాస్ అని చెప్పి ఆ ప్లాంట్స్ పెట్టడానికి, అంటే మనకు ఉదయగిరి నియోజకవర్గం అనుకూలంగా ఉంటది ఆ ప్లాంట్స్ పెట్టడానికి. మనకు అంటే కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి నీళ్ల పరిస్థితి అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, అక్కడ ఉన్న రీసోర్సెస్ అవ్వచ్చు, వాటిన్నిటికి అనుకూలంగా చూసుకుంటే మనకు ప్రత్యేకంగా మనకున్న అవకాశం ఏంటంటే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టచ్చు. నా మిత్రుడు ఒకడు యుఎస్ నుంచి ఒక 13 ఎకరాలు కలిగిరిలో కొనుక్కొని ఒక 5 టన్స్ ప్లాంట్ పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక 5 టన్స్ మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాడు ఫ్యూచర్ లో. అదొకటి. తర్వాత మన ఎంఎస్ఎంఈ పార్క్ కలిగిరిలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టేదానికి కొంతమంది ముందుకు వస్తా ఉన్నారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. కలిగిరిలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలయన్స్ వాళ్ళతో మనకున్న పరిచయాలతో రిలయన్స్ తోటి మాట్లాడుకొని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి 5-6 నెలల క్రితం మొత్తం ల్యాండ్స్ చూపెట్టడం జరిగింది. ఈ రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చి దాదాపుగా ఒక 5 ప్లాంట్లు, అంటే ఒక్కొక్కటి 22 ప్లాంట్స్ 100 టన్స్ దాకా 100 టన్స్ కెపాసిటీ తోటి ప్లాంట్లు పెట్టాలని దాదాపుగా పెద్ద ఇన్వెస్ట్మెంట్. అది ఇక్కడ మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నేపియర్ గ్రాస్ అంటే 5 టన్నులు 5 టన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళకి 200 ఎకరాల్లో నేపియర్ గ్రాస్ అంటారు. అది నేపియర్ గ్రాస్ ని రేజ్ చేయాలి. మన ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ, చాలా మంది సొంత పొలాలు ఉన్నాయి చాలా మందికి. ఎవరికైతే డ్రై ల్యాండ్ ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, జనరల్ గా జామాయిలో లేకపోతే ఏదో వేసి వదిలేస్తుంటాం. దాంట్లో ఎక్కువ రాబడి లేకపోతే మనం కానీ డ్రై ల్యాండ్ కానీ ఉంటే మనం లీజ్కి ఇవ్వచ్చు. రిలయన్స్ వాళ్ళకి లీజ్కి ఇవ్వచ్చు, లేకపోతే కొత్తగా ప్లాంట్ పెట్టే వాళ్ళకి లీజ్. అంటే వాళ్ళకి పూర్తిగా మనం లీజ్ అగ్రిమెంట్ అయ్యే ఉంటది. మనం 15,000 రూపాయలు ఎంతో రేటు ఫిక్స్ చేస్తారు సంవత్సరానికి ఎంతని. వాళ్లే గ్రాస్ వేసుకొని ఆ డ్రై ల్యాండ్ కూడా వెట్ ల్యాండ్ గా మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇరిగేట్ చేయొచ్చు ఆ ల్యాండ్ ని. ఆ గ్రాస్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. అది 200 ఎకరాల్లో పండించే గ్రాస్ ఈ 5 టన్నుల ప్లాంట్ కి కంటిన్యూ సప్లై ఉంటుంది. కంటిన్యూగా ఎక్కడ సప్లై ఆగదు. ఒక 3 నెలలకి కొంత, ఇప్పుడు సపోజ్ 100 ఎకరాలు అనుకున్నారంటే ఆ 200 ఎకరాల్లో ఒక 30 ఎకరాలు ఒక టైంలో కట్ చేస్తారు. ఇంకొక టైంలో 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇంకో 30 ఎకరాలు కట్ చేస్తారు. అట్లా కంటిన్యూగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి రైతులకి అందరికీ కూడా. అది కూడా మనకు రాబోతా ఉంది. ఎక్కువ ఫోకస్ దాని మీద ఉంది. తర్వాత సోలార్ ప్లాంట్స్ గవర్నమెంట్ నుంచి కొన్ని పెడుతున్నాం. సోలార్ ప్లాంట్లు వీటన్నిటికీ ఏంటంటే ఈ పెట్టే వాటన్నిటికీ కూడా మనది ఈ వెట్ ల్యాండ్, డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ గా మార్చుకునే పరిస్థితి. అలాగే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. మన ఒక్క 1000 ఉద్యోగాలు వీటన్నిటి ద్వారా వచ్చినా కూడా దాదాపుగా 4,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్ గా. 1000 ఉద్యోగాలని బేస్ చేసుకుని 4,000 మంది ఉద్యోగాలు తర్వాత ఏడే పరిస్థితి. మొన్న అసెంబ్లీలో లోకేష్ బాబు గారు కానీ బాబు గారు కానీ క్లియర్ గా రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్స్ లో 4,70,000 మందికి ఈ 15 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం. మనం లక్ష్యంగా పెట్టుకున్నది 20 లక్షలు. కానీ
ఇప్పటికే 4,70,000 ఉద్యోగాలు మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బాబు గారు ఒకటే చెప్పారు, ఈ వైసీపీ ఫేక్ ప్రచారాలు వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి క్లియర్ గా ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చింది పేర్లతో సహా కూడా ఇస్తామని చెప్పారు. నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంత డీటెయిల్ గా డేటా ఇచ్చిన ప్రభుత్వం ఇంత ముందు లేదు. బాబు గారు క్లియర్ గా డేటా అంతా మొత్తం అందరి ముందు పెడతారు. ఎక్కడ ఏ ఫేక్ ప్రచారాన్ని కూడా మనం సహించాల్సిన అవసరం లేదు. అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ తిప్పికొట్టాలి. మీకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కడ ఏ ఊళ్ళో ఏ ప్రచారం జరుగుతున్నా కూడా నేను ఇప్పుడు చెప్పినవి కూడా మీరు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి తిప్పికొట్టాల్సిన పరిస్థితి. నాయకులందరూ చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా రాజకీయ పొలిటికల్ అవేర్నెస్ ఉండే నాయకులందరూ మనం చేసే పథకాలు ఏంటి, మన ప్రభుత్వం ఏం చేస్తా ఉందనేది ఊళ్ళల్లో మనం చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వచ్చే పరిస్థితి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒకటే పద్ధతి, రెండో పద్ధతి అనేది ఇక్కడ 143 సర్పంచులు మనం గెలిస్తే రాలంటే 143 సర్పంచులు మనం గెలిస్తే రాలి. ఎంపీటీసీలు ఏ ఒక్కడు కూడా పోవడానికి లేదు. చెప్తా ఉండండి, మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మన సర్పంచ్ ఉంటే ఆ పంచాయతీ అభివృద్ధి అవకాశం ఉంటుంది. మళ్ళీ సర్పంచ్ ఎవరినో రిజిస్ట్రేషన్ పెట్టుకుని వైసీపీ తీసుకుని వాళ్ళతోటి మనం రోజు పొత్తులొస్తాం పంచాయతీ చేసుకుంటా. ఈ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం సర్పంచ్ ఉంటేనే ఆ పంచాయతీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీని గురించి ఎక్కువ కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చి నేను దాదాపు 1.5 గంటలు లేటుగా రావడానికి క్షమించాలి. దానికి కొన్ని కాల్స్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది, రాలేకపోయాను. దయచేసి అందరూ క్షమించాలి. దానికి మీరందరూ కూడా ఇంతసేపు ఓపికగా కూర్చొని ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.